చర్చించి ఒకటి నీరు, రెండు మనకున్న రోడ్లు, మూడు ఉపాధి అవకాశాలు, రావాల్సిన పరిశ్రమలు, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రోజు నాకే కాదు ఇప్పుడు మీకు పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా డౌట్ వచ్చే విధంగా, నేను ఎమ్మెల్యేనా మీరు ఎమ్మెల్యేనా ఆయనకే డౌట్ వచ్చే విధంగా మీరు ఎమ్మెల్యే కాకముందే మన నియోజకవర్గంలో ఇంత అద్భుతంగా రోడ్లు వేయించడానికి, బావులు తవ్వించడానికి కృషి చేస్తున్నారంటే పాపం వాళ్ళు ఇప్పుడే భయపడుతున్నారన్నా. మీరు మాత్రం ఖచ్చితంగా 115 చెరువులకి నీళ్లు రావాలనుందా? కళ్యాణదుర్గంలో 115 చెరువులకి నీళ్లు రావాలనుందా? అయితే ఎవరిని గెలిపించాలి? మన బిడ్డలందరికీ ఉద్యోగాలు రావాలా? ఈ రోజు కళ్యాణదుర్గంలో చాలా అద్భుతమైన పరిశ్రమలు నెలకొల్పచ్చండి. చాలా అద్భుతమైన పరిశ్రమలు నెలకొల్పడానికి అనువైన ప్రదేశం కళ్యాణదుర్గం. ఈ రోజు ఎమ్మెల్యే కాకముందే 1200 మందికి మన కళ్యాణదుర్గం బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు మన సురేంద్ర అన్న. రేపు ఎమ్మెల్యేని చేయగానే మన ఊరికి పరిశ్రమలు తీసుకొని వచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారని అన్న తరపున నేను నమ్మకంగా హామీ ఇస్తున్నా. అన్నని గెలిపిస్తారని మీరు హామీ ఇస్తున్నారా? అన్నని గెలిపిస్తారని హామీ ఇస్తున్నారా? కానీ మీరు ఒక్కళ్ళే ఓట్లేస్తే సరిపోతుందా? సృజనాత్మకత, వాళ్ళకున్న కళ ఈ దేశానికి ఉపయోగపడాలి అని ఆలోచించి కేవలం మా జనరేషన్ కాదు, మా అమ్మలు అమ్మమ్మలు వాళ్ళకి కూడా భరోసా కల్పించేలాగా ఆ రోజు వెలుగు పథకం ద్వారా, అదేవిధంగా పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న అమ్మకు, అక్కకు, చెల్లెమ్మకు 10,000 భరోసా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుసు. మీరు ఎంతమంది పొయ్యిలు వాడారు? అప్పట్లో మనకి పొయ్యిలు ఉన్నాయి కదా, గొట్టంతో ఊది మీరు అందరూ వంట చేసిన వాళ్ళు ఒక్కసారి చేతులు కట్టెల పొయ్యి. మీరందరూ ఒకప్పుడు కష్టపడ్డారు కదా, ఆ కట్టెల పొయ్యి నుంచి సిలిండర్కి ఎలా రాగలిగారో తెలుసా? మనందరి బిడ్డలు అమ్మ ఆకలి వస్తుంది అనగానే వెంటనే కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళి ఊపిరి ఆగుతున్నా కూడా బిడ్డ ఆకలిని గుర్తుపెట్టుకొని మనమందరం ఎంత ఇబ్బంది పడుతున్నా బిడ్డ కడుపు నింపాలి, కుటుంబం కడుపు నింపాలి అని చెప్పి ఎన్నో ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటూ అదే కట్టెల పొయ్యి మీద నడుస్తున్న మనందరి కన్నీళ్ళని గుర్తించింది ఎవరు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈ తల్లులందరి కన్నీళ్లు తుడవాలి అని చెప్పి 32 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు అందించడం వల్ల ఈ రోజు మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒక సిలిండర్ ఉంది. ప్రతి తల్లి చిరునవ్వులతో వంట చేస్తుంది. ప్రతి కుటుంబం ఆనందంగా ఉంటుందంటే అది మనకి చంద్రన్న ఇచ్చిన ధీమా. ఒక్కసారి అందరూ జై చంద్రన్న, జై చంద్రన్న. ఎందుకంటే ఈ రోజు మీ నాయకులంతా, మహిళలంతా ముఖ్యంగా ఎప్పుడు ఓటేద్దామా, ఎప్పుడు 40 రోజులు అవుతుందా అని ఎదురు చూస్తున్న రోజు రాబోతుంది. ఖచ్చితంగా ఈ రోజు మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం చాలా ఉన్నాయి. మనకు రావాల్సిన పథకాలన్నీ అందరూ వివరించారు. మరి నేను వివరిస్తే కూడా అంత బాగుండదు. మన సూపర్ 6 పథకాల గురించి అందరికీ అన్ని విషయాలు తెలియజేస్తారు. మన నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ ఇంటికి వచ్చి తెలియజేయడానికి. అలాగే మీరు అనుకున్నట్టు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం 45 రోజులు మంచి నియోజకవర్గంగా రాష్ట్రంలో మహిళలందరూ కూడా మంచి రహదారులు ఉన్నాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మనకు ముఖ్యంగా ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, నాయన మాకు ఈ చెరువులు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, ఎలా ఇస్తావు అని. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ చెరువులన్నింటికీ కూడా నీళ్లు 2,5 సంవత్సరాల్లో వస్తాయి. 2,5 సంవత్సరాలు వచ్చి తీరుతాయని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ మధ్య ఒక ఆయన పెద్ద మనిషి మన నియోజకవర్గ నాతో పాటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒక ఆయన పెద్ద మనిషి ఈరోజు ఆయన మనకి రానున్న సంవత్సరాల్లో ఈ నియోజకవర్గానికి ఈ పార్లమెంట్ ఆయన ఎంపీగా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎంపీగా ఉండి ఆయన ఏ రోజు కూడా ఈ కళ్యాణదుర్గం గురించి పట్టించుకోని రోజు లేదు. కానీ ఈ నిన్ననే ఆయన ఏదో మాట్లాడాడు. కుక్క ఏం పని చేస్తుంది మా తల్లి, కుక్క ఏం పని చేస్తుంది చెప్పండి.
ఉంటుంది. అలాగే నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలో నాకు తెలుసో తెలియకో అంటే ఈ రోజు మీ అభ్యర్థిగా ఉన్నా ఈ అభ్యర్థి కాకుండా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి కనీసం 12,000 మంది ఎంపీఆర్లు 6,000 మంది ఏదో రకంగా మా కంపెనీ నుంచి లబ్ధి పొందుతున్నారు. అంటే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, మీరు ఇలా చేస్తున్నారు, కుక్కలకి ఆవు పెట్టడం, ఆవు అందరికీ తెలుసు పాలిస్తుంది, దాని నుంచి వచ్చే చాలా రకాలమైన ఉత్పత్తులు ఉన్నాయి. అది మనకన్నా మన మిత్రపక్షమైన బీజేపీ వారు ఇంకా బాగా చెప్తారు ఆవు గురించి. ఎందుకంటే ఆవు చాలా ముఖ్యమైనది కాబట్టి. ఇలా రకరకాల వ్యక్తిగత విమర్శన చేసుకోవడం నా బాధ్యత కాదు. నేను ఒకసారి కూడా ఏదో కూడా వ్యక్తిగత విమర్శన చేయను. ఎందుకంటే ఏదో రకంగా వ్యక్తిగత విమర్శన చేసి వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళ సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. దయచేసి రంగయ్య గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నేను నువ్వు ఎలా అయితే నెలలుగా జీతం ఇస్తున్నావో అలాగే నెలలుగా నేను ఆ వాళ్ళని జీతం ఇచ్చాను తప్ప విషయాలు ఆగడం ఏదైనా ప్రత్యక్షంగా మనము అభివృద్ధి మీద పోరాటం చేద్దాం, అభివృద్ధి మీద డిబేట్ పెట్టుకున్నాం, అభివృద్ధిని ఎలా చేయాలనేది డిబేట్ పెట్టుకుని ముందు వెళ్తాం తప్ప ఇది ఎందుకంటే మీకు అభివృద్ధి కావాలి. నీపైన నీ విమర్శించడం, నాపైన నువ్వు విమర్శించడం మీకు అవసరం లేదు. అభివృద్ధి ముఖ్యమైన అంశం. మీరు కూడా అభివృద్ధిలో రండి. ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటారో చేయండి, తప్పలేదు. ఎందుకంటే నేను రోడ్లు వేయడానికి వెళ్తానంటే నేను ఈరోజు ఈ ప్రజలు చెప్తానే రోడ్డు వేయట్లేదు. ముఖ్యంగా మీరు అడగండి, మీకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలని నియోజకవర్గంలో మీకు తెలిసిన వాళ్ళే అడగండి. వాళ్ళు కూడా అంటే నాకు రోడ్డు వేస్తున్నారు, మా దగ్గర డబ్బులు లేని రోడ్డు వేస్తున్నారు. ఏంటి నాకు చాలా మంది ప్రజలకి ఆఫీసులకి ఇబ్బందులు ఉన్నాయంటే అలాగే మా నియోజకవర్గంలో మా ప్రజల మధ్యలో నేను ప్రతినిధులుగా ఎందుకు వస్తున్నాను, వాళ్ళ నియోజకవర్గంలో తప్పేంటి, నేను దాన్ని స్వీకరించాలా, అవసరమైతే మాట్లాడే అభివృద్ధి ఎలా చేయాలనేది ముందుకు పోవాలి తప్ప ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడానికి ప్రయత్నం చేయదు. నేను కంపెనీ నడుపుతాననే అభిప్రాయం ఉండొచ్చు, కానీ దాంతో పాటు ఎంతో మంది ఉపాధులు ఇస్తున్నాను. ఉపాధితో పాటు ఇప్పుడు రాబోయే కళ్యాణ కుటుంబం అంతా కూడా ప్రజలు ఆ కుటుంబంలో నియోజకవర్గా నేను ఇక్కడే ఉంటున్నాను. మీ ఓటర్లు నమోదు చేసుకుంటున్నాను. ఎక్కడ కూడా నమోదు చేస్తున్నాను లేదా నాకు తెలియదు, కానీ నేనైతే మీ ఓటర్గా నమోదు చేసుకుంటున్నాను. ఇక్కడ ఎప్పుడు నియోజకవర్గంలో ఉండాలని ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా. సైకిల్ గుర్తు రాసి ఓడారా సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.